అందరికీ నమస్కారం. నిన్నటి రోజున డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు గత వారం రోజుల క్రితం జరిగిన విషయాన్నే పదే పదే సాగదీస్తూ ఏ విషయం లేక నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ వారు మాట్లాడేది ఏమీ లేని పరిస్థితుల్లో లేని విషయాన్ని ఉన్నట్టుగా సృష్టించటం కోసం అనేక విధాలుగా శతవిధాల ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దానిలో పాపం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా నిన్నటి రోజున వాడుకొని చాలా కష్టపడి ఒక ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం, దానిలో వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పడం కోసం అనవసరంగా మాకు పనిపాడు చేసే పరిస్థితి. మాకు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వారు లేని విషయాల్ని ఉన్నట్లుగా చిత్రీకరించి చూపడంలో వాటిని ఖండించడానికి సమయం వృధా అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మరి జరిగిన సంఘటన 12వ తేదీ జరిగితే మరి ఈ నిన్నటి రోజున కృష్ణారెడ్డి గారు మాట్లాడడం, ఈ 12వ తారీఖున సంఘటన జరిగినట్లుగా చెప్పుకుంటున్న కృష్ణారెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేదు ఎవరికి అర్థం కాదు. మరి నిన్నటి రోజున ఎవరైతే ఇస్మాయిల్ అనే వ్యక్తి మీ కొడుకు అనుచరుడు, మీ కొడుకు ఏదైతే ఒక ఊరేగింపులో అని పాపం నన్ను మా కుమారుణ్ణి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏకవచనంతో సంబోధించే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మాత్రం మీ అల్లుడు గారు గ్రామానికి వచ్చినప్పుడు అని ఆయన్ని మాత్రం గౌరవించడం జరిగింది. దానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి అక్కడ కొన్ని వారు చూపించడం జరిగింది, ఈ జీప్లో ఉన్నది మీ కుమారుడు అని. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏ విధంగా దాన్ని మార్పు చేశారో. ఇది ఇక్కడ ఉన్నది ఏ విధంగా కనిపిస్తూ ఉందో, మనోజ్ పోలికలు ఉన్న ఏఐ ద్వారా చేసిన పిక్చరు. అదేవిధంగా ఇదే ఊరేగింపులో వెనకాలన్న ఫార్చ్యూనర్ చూస్తే, ఈ ఫార్చ్యూనరు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఫార్చ్యూనర్. అదేవిధంగా ఈ పైన చూస్తే పోల్ పైన, ఇక్కడ ఒక పోల్ పైన ఒక ఫ్లెక్సీ ఉంది. ఈ ఫ్లెక్సీలో ఉన్న భాష ఏంటో చూడండి. ఈ ఫ్లెక్సీలో ఉన్న భాష ఏంటో చూడండి. అంటే పాపం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ని రకాల తప్పులు చేసింది. ఆ విషయం ఏంటో తెలియని మన తెంగర గంగారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి హడావిడిగా శోధించి పరిశోధించి ఒక విషయాన్ని కనుక్కున్నట్టుగా ఈ పిక్చర్ చూడండి. ఇది మనోజ్ రెడ్డి పోలికొన్న ఏఐ మేడ్ పిక్చర్. దీనిలో రకరకాలుగా వారు ఇస్మాయిల్ మీ అనుచరుడే, మీ కొడుకు అనుచరుడే పదే పదే వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అని నేను ఒక్కాణించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే, దానిలో అనుమానం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ప్రకటించారు. దానికి ఎందుకు కడుపు మంట, ఎందుకు అసూయ? పదే 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 నన్ను కానీ నా కుమారుణ్ణి కానీ అప్రతిష్ట పాలు చేయాలనే లక్ష్యంతోనే పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఆ పిక్చర్స్ ఎక్కడి నుంచి దొరికాయి మీకు? కర్ణాటక రిజిస్ట్రేషన్ వెహికల్ ఏంటి? ఆ పక్కన ఉన్న ఫ్లెక్సీ మీద ఉన్న కర్ణాటక కన్నడ లాంగ్వేజ్తో ఉన్న ఫ్లెక్సీ ఏంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ విధమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫిల్మ్స్ చేసి మరలా మీరు పాపం ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. మార్ఫింగ్ ఫోటోలు కాదు అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మార్ఫింగ్ కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన పిక్చర్స్. రెండింటికి చాలా వ్యత్యాసం ఉందనుకోండి.
మరి ఈ విధంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు నియమించిన వ్యక్తి అని మాట్లాడడం జరిగింది. వారే నియమించారు. ఒకవేళ మీకు మనోజ్ గురించి చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా చెప్పదలుచుకునే అవకాశం కావాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు వారితో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయిస్తాను. లేదు నా గురించి నరేంద్ర మోడీ గారికి చెప్పాలనేది మీ ఆలోచన, అది కూడా ఏర్పాటు చేయిస్తాను. మీరు ఏదో ఇక్కడ షోలో వీడియోలు చేసేయడం, ఈ షోలో వీడియోలు నరేంద్ర మోడీ గారికి చేరిపోవాలి, చంద్రబాబు నాయుడు గారికి చేరిపోవాలి, వాళ్ళిద్దరూ వీళ్ళ గురించి ఇక్కడ కూటమి నాయకుల గురించి అందరి గురించి చెడ్డగా అనుకోవాలని మీ ప్రయత్నం వృధా ప్రయాస. నేరుగా మీకు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ కానీ నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూ కానీ ఏర్పాటు చేస్తాం, వెళ్ళి అక్కడే చెప్పొచ్చు. ఇది జరగని సంఘటనని ఒక జరిగిన సంఘటనగా చిత్రీకరించడం కోసం మీరు పడే పాటలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు సాక్షాత్తు మీడియా ముఖంగా ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. ఇందులో మరొక ప్రధానమైన అంశం ఏంటంటే, మీరు అభివృద్ధి గురించి మాట్లాడలేరు, మీరు ఒకటే మాట్లాడతారు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి, ప్రజలకి 4 మంచి పనులు చేస్తే మీకు ఓట్లు వేస్తారు, కానీ ఈ విధంగా చేస్తే ఓట్లు వేయరని. సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మీరు అనేక సార్లు మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు కాబట్టి, లేకపోతే పలానా కార్యక్రమాలు 2 సంవత్సరం లేటుగా అమలు చేశారు కాబట్టి ఆ అమౌంట్ అంతా మీరు ఇవ్వండి అనేది నా మీద మాట్లాడుతూ ఉంటారు. నిన్నటి రోజున తల్లికి వందనం కార్యక్రమం జరిగిన తర్వాత మెగా పేరెంట్స్ టీచర్ మీట్ జరిగింది నిన్న. ఆ సందర్భంగా నేను చెప్పా, నిన్న ఒక్కరోజు నియోజకవర్గంలో దాదాపుగా 40 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లోకి డిస్పర్స్ అయింది. అంటే మీరు ఒక బిడ్డకి ఇచ్చారు కాబట్టి కనీసం యావరేజ్ని 2 బిడ్డలు ఉన్నారని అనుకున్నా అంటే 20 కోట్లు ఆ రోజున మీరు పే చేసి ఉంటారు అమ్మఒడి కింద. అంటే ఆఖరి 2 సంవత్సరాలు అసలు మీరు ఇవ్వలేదనుకోండి, ఆ విధంగా చూసుకున్న 20 కోట్లు ఒక సంవత్సరానికి అనుకుంటే 5 సంవత్సరాలకి 100 కోట్లు మీరు ఒక్క అమ్మఒడి కోసం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మిగిలిన పెన్షన్ల విషయం కానీ రైతు భరోసా కింద మీరు ఇచ్చిన అమౌంట్లు కానీ అవన్నీ తొందరలోనే క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తాను. అవన్నీ మీరు ముందు పే చేసేసిన తర్వాత అప్పుడు మీరు అడిగిన డిమాండ్ గురించి నేను ఆలోచన చేస్తాను. మీరు గురువింద గింజ సామెతలాగా మీరు ఏం చేశారో 5 సంవత్సరాల్లో మర్చిపోయి ఇవాళ పదే దాడులు చేశారు, అరాచకాలు చేశారు, అవినీతి చేశారు అని మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకోవడం మీ భ్రమ. ముఖ్యంగా నన్ను అప్రతిష్టపాలు చేయడం కోసం అనేక విషయాలు మీరు మాట్లాడుతూ మరి 4-5 జాకీల్ని ప్రతిరోజు రప్పించుకుంటూ ఆ జాకీల్లో విడదీశారు. ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కో జాకీ వస్తుంది, ఒక్కో జాకీ వచ్చి ఒక పక్కన లేపుతుంది, 3 పక్కలు మళ్ళీ దిగి ఉంటుంది, మళ్ళీ ఇంకో మరుసటి రోజు ఇంకో జాకీ వచ్చి ఇంకో పక్కన లేపొద్ది, ఈ పక్కన వీళ్ళు ఆల్రెడీ దిగిపోయి ఉంటుంది మరుసటి రోజుకి. ఈ విధంగా 4 ఒకసారి వచ్చి 4 పక్కల లేపినా మరుసటి రోజుకి దిగిపోద్ది, ఒక్కొక్క జాకీ వచ్చి లేపినా దిగిపోతుంది. ఇక లోకల్ జాకీలు మొదలైనవి. మరి 12వ తారీఖున తన ఇంటి మీద దాడి జరిగితే సబ్బెళ్ళ కృష్ణారెడ్డి గారు ఇంతవరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటే వారు చట్టాల గురించి మాట్లాడారు. మరి వారికి తెలిసినంత రాజ్యాంగం గురించి కానీ చట్టం గురించి కానీ మిగిలిన వారికి అంత అవగాహన ఉండదు. మరి చట్టాల గురించి వారికి చాలా అవగాహన ఉండదు. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉండగా వారు ఒక మాట చెప్పారు, నేను రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఉప సర్పంచ్ని, వారు ఏ పదవి లేని వ్యక్తి అని. మరి ఉప సర్పంచ్ అనే పదవి రాజ్యాంగంలో లేదనే విషయం కూడా వారికి ఆ రోజు తెలియదు. వారికి మరి రాజ్యాంగం గురించి చట్టాల గురించి వాళ్ళందరికీ పాఠాలు చెప్పే పరిస్థితిలో వారు ఉన్నారు, సంతోషం. మరి ముఖ్య విషయం, ఎవరైతే
నందిక సత్యనారాయణ అనే ఒక దళితులు అర్ధరాత్రి పూట 1:30 ప్రాంతంలో సభ్యుల కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర ఎందుకున్నారు అని నేను ప్రశ్నించిన దానిపైన వారు పదే 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 ప్రశ్నించారు అంటూ కొంత వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. వారు దాంట్లో చెప్తా ఉన్నారు, వారి తండ్రి గారికి నిద్ర పట్టడం లేదు, ఈరోజు కూడా నిద్రపోవడం లేదు, అందుకు టాబ్లెట్లు పంపించారు అని. అంటే దేనికోసం సూర్యనారాయణ రెడ్డి గారు టాబ్లెట్లు పంపిస్తా అన్నారో అది మరి వారి దగ్గర లేవు అనేది మనం నమ్మాల్సిన అవసరం ఉంది. మరి దానికి బోడిగుండికి మోకాలకి ముడిపెడతారంటారు. ఆ విధంగా నా శస్త్రచికిత్స ఏదైతే నేను మోకాలకి చేయించుకోలేదు, లెగ్మెంట్ ఇయర్కి నేను చేయించుకున్న శస్త్రచికిత్సకి మా అమ్మాయి వైద్యురాలు అనే విషయాన్ని ప్రస్తావించు వారు ఒక అవమానం తీసుకొచ్చారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయొచ్చు. తర్వాత వారు అది ప్రెస్ మీట్ అని మర్చిపోయినట్టున్నారు. బహిరంగ సభలాగా పూర్వం రామవరంలో వీధుల కోసం పోరాటం, వీధి ఆధిపత్యాల కోసం పోరాటం చేశామని చెప్పారు. వీధి ఆధిపత్యాల కోసం పోరాటం చేయలేదు. కృష్ణారెడ్డి గారికి చరిత్ర తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు సుబ్బరాజుల రెడ్డి గారు వేరే వాళ్ళ మధ్యన రామదాస్ గారి మధ్యన వీధుల ఆధిపత్యం కోసం పోరాటం చేశారన్నారు. మా తాతగారి పేరు సుబ్బరాజులు కాదు, సుబ్బరెడ్డి గారు. సుబ్బరాజుల రెడ్డి గారు అంటే మా పెద్దనాన్నగారు. సుబ్బరెడ్డి గారు, రామదాసు గారు ఆధిపత్యం అనేది ప్రాంత ఆధిపత్యం కోసం జరిగింది తప్పించి గ్రామంలో వీధుల ఆధిపత్యం కోసం కాదు. ఆ రోజు ఈ ప్రాంతంలో ఎంతో పెద్దగా చెప్పుకునే రాయవరం మున్సిపల్ గారు కూడా మా తాతగారి దగ్గరికి వచ్చి మాట్లాడేవారు అనేది మాకు పెద్దలు చెప్పిన సమాచారం. అటువంటి నేపథ్యంలో సుబ్బరెడ్డి గారి పైన ఇప్పుడు మీ నాయకుడు నా మీద చేస్తున్నట్టుగానే క్షుద్ర పూజలు చేయాలని ఆ రోజు ప్రయత్నం చేయటం, ఆ రోజుల్లో క్షుద్ర పూజలకి కొంత అనుమానాలు లేకపోతే అవి విశ్వసించే పరిస్థితి ఉండడంలో ఆయన్ని అంతమొందించాలని మా తాతగారు ఆదేశిస్తే మా పెద్దనాన్నలు ఇద్దరూ కలిసి వారిని అంతమొందించారు. అదే రామదాస్ పొంత రోడ్డు అని అంటారు. ఇప్పుడు రాయవరం రోడ్డుని ఆ రోజు రామదాస్ పొంత రోడ్డు అనేవారు. అక్కడ ఆ జంక్షన్లో వారిని అంతమొందించడం జరిగింది. అందుకోసం తర్వాత మరలా మీరు దాన్ని ఉదహరిస్తూ ఏదో రామవరం గ్రామంలో సత్యవీరెడ్డి గారు, మూలారెడ్డి గారు, కర్రిబామిరెడ్డి గారు వీళ్ళందరూ వీధుల కోసం ఆధిపత్యం, హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుకున్న కృష్ణారెడ్డి గారు 1970లో మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. కరిబామిరెడ్డి గారి కుటుంబం నుంచి ఆ రోజు ఒక మెంబర్ ఎన్నికైనట్టున్నారు. సత్యవేరెడ్డి గారి బ్రదర్ కూడా లేకపోతే ఎవరో ఒకళ్ళు వాళ్ళు కూడా మెంబర్, సత్యపోతురాజు గారు వాళ్ళు ఎవరో ఒక మెంబర్, వార్డు మెంబర్ అయ్యారు. మూలారెడ్డి గారితో వారి వీధి ఆధిపత్యాల కోసం పోరాటం ఏంటి? మీరు ఎంతసేపు మూలారెడ్డి గారు స్థాయిని తగ్గించాలని మీరు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి మీరు 2019-24 మధ్యన నేను చాలా నీతివంతుడిని, నేనేమి చేయలేదు అని మాట్లాడుతూ ఉంటాను. 2019లో మీరు ఎన్నికలు అయిన తర్వాత డిసెంబర్లో సాడి శివరామకృష్ణారెడ్డి అనే ఒక అబ్బాయి అతని పైన ఒక స్త్రీ చేత కేసు పెట్టించి 1,20,000 రూపాయలు మీరు వసూలు చేసిన సంగతి మరి మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నా. 2020 ఫిబ్రవరిలో కొవ్వూరి ఆదిరెడ్డి, సత్యదేవి వరప్రసాద్ రెడ్డి, తాడి శివరామకృష్ణారెడ్డి పైన నాటుసారా కేసు అక్రమంగా పెట్టి ఆ కేసులో మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను, మనోజ్ పేరు చెప్పండి అని మీరు వేధించిన సంగతి మీకు గుర్తుందో లేదో ఒకసారి మననం చేసుకోమని కోరుతా ఉన్నా. 2022లో మీ పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త, అదేవిధంగా మీ పార్టీ కార్యకర్త కొట్టుకుంటే దానికి ఆ రోజు మా కార్యకర్త సత్య సాయిరామకృష్ణారెడ్డి పైన అక్రమ కేసు పెట్టించి ఇబ్బంది పెట్టిన సంగతి వాస్తవం కాదా? కర్రి రమాకాంత్ రెడ్డి, కోటిబాబు వీళ్ళందరూ ఇళ్ళకే వెళ్ళి పోలీసులు ఆ రోజు ఏ విధంగా అక్రమంగా సోదాలు చేసి ఏదో ఒక విధంగా వారిపైన గంజాయి కేసు కానీ నాటుసారా కేసులు కానీ పెట్టాలని ప్రయత్నం చేసిన సంగతిని
మీరు ఎప్పుడే మర్చిపోయినట్టున్నారు. అదేవిధంగా రామవరానికి చెందిన కొంతమంది యువకులు, కొమరపాలెనికి చెందిన కొంతమంది యువకులు కొట్టుకుంటే దానికి ఏం సంబంధం లేని సభ్యుల మురళీకృష్ణారెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టి వేధించిన సంగతి కూడా, జైలుకు పంపిన సంగతి కూడా గుర్తులేదా? ఇన్ని రకాలు చేశారు. ఈ అన్నిటికీ మించి బిక్కవోలు వినాయకుడు అని మీరు మాట్లాడారు కదా. బిక్కవోలు వినాయకుడు దగ్గర మీ నాయకుడు సూర్యనారాయణ రెడ్డి గారు, నేను సత్యప్రమాణం చేసే రోజు మీరు అది ఆలయం అన్న సంగతి కూడా మర్చిపోయి, గర్భగుడి అన్న సంగతి మర్చిపోయి, సాక్షాత్తు మూల విరాట్ ముందు నిలబడ్డామనే సంగతి మర్చిపోయి, మీరు లోపల చేసిన హంగామా, మీరు సృష్టించిన గలాట ఎంత దారుణం అండి. ఆ రోజు మీ పాత్ర ఏంటి? మీరు వహించిన పాత్ర ఏంటి? మీతో పాటు వచ్చిన జగ్గా సుబ్బారెడ్డి గారు కానీ మిగిలిన వ్యక్తులు కానీ ఇది ఆలయం అనేది స్పృహ ఉండి వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటే మీ నాయకుడు భార్యతో పాటు మీరు కూడా గలాట సృష్టించిన సంగతి మీకు గుర్తులేదా? అదేవిధంగా నన్ను ఒక అక్రమ కేసులో జైలుకు పంపించినప్పుడు మీరు చేసిన హడావిడి, గ్రామంలో మీరు పోలీసులతో కలిసి సృష్టించిన హంగామా, ఇవన్నీ మర్చిపోయారా? మీరు మూలారెడ్డి గారి పేరు గ్రామ పంచాయతీ భవనం మీద జన్మభూమి మార్గదర్శకాల ప్రకారం 50% ఫండ్స్ కట్టి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్ పొందితే దానిపైన కోర్టుకి వెళ్ళి అర్ధరాత్రి పూట ఆ పేరు కొట్టివేయించిన సంగతి మీకు గుర్తులేదా? మరి మూలారెడ్డి గారి పేరు చెరిపేయాలని మీరు చేసిన కార్యక్రమాలు మీకు గుర్తులేదా? మరి ఇవాళ చేస్తున్న ప్రయత్నం ఏంటి? మీరు మరలా మేము సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా మూలారెడ్డి గారి విగ్రహం కోసం కలెక్టర్ గారు అనుమతి తీసుకుని ముందుకు వెళతా ఉంటే ఆ అనుమతులు రద్దు చేయమని, అక్కడ విగ్రహాన్ని పెట్టకుండా నిలుపుదల చేయమని హైకోర్టును ఆశ్రయించిన సంగతి మీకు మర్చిపోతా ఉన్నారా? ఆ సంగతి మీకు గుర్తులేదా కృష్ణారెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు నిర్వహించి మరలా ఏమీ తెలియని నంగనాచిలాగా ఇవాళ మా ఇంటికి దాడి మీదకి వచ్చిన కుర్రాళ్ళందరూ నా కొడుకు వయసు వాళ్ళు, నా కొడుకు కన్నా 1 సంవత్సరం అటో ఇటో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటారు. మరి తాడి శివరామకృష్ణారెడ్డి కానీ, దేవి వరప్రసాద్ రెడ్డి కానీ, సభ్యుల మురళీకృష్ణారెడ్డి కానీ, కర్రి రమాకాంత్ రెడ్డి కానీ ఏ వయసు వాళ్ళండి? మీ అబ్బాయి వయసు వాళ్ళు కాదా? మీ అబ్బాయి చనిపోయిన తర్వాత మీకు ఏదో విరక్తి వచ్చినట్టుగాను చాలా ఆశ్చర్యకరమైన మాటలు మీరు మాట్లాడారు. మరి మీ ఇంట్లో మీ తల్లిగారు చనిపోయినప్పుడు నేను పరామర్శకు రాలేదు, ఇప్పుడే మొట్టమొదటిసారిగా పరామర్శకు వస్తున్నారని సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడారు. మరి మీ అబ్బాయి పరంపదించినప్పుడు నేను పరామర్శకు వచ్చాను మీ ఇంటికి. ఆ రోజు మీరు చేసిన వ్యవహారం ఏ విధంగా ఉందో ఒకసారి, ఇంతవరకు నేను ఎప్పుడు మాట్లాడలే. నేను మీ దగ్గరకు వచ్చిన సమయానికి మీరు ఆ టెంటలో అంగన్వాడీ కార్యకర్తలతో కూర్చొని ఉన్నారు. నేను వస్తే ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చోండి, నేను వస్తాను అని నన్ను కూర్చోమని మీరు వారితో మాట్లాడిన తర్వాత అప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడిన సంగతి ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. మరి ఆ రోజు వచ్చింది మర్చిపోయారా? లేకపోతే ఆ రోజు మీరు చేసిన అవమానం కూడా మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. మరి అదే విధంగా మీరు కానీ మీ నాయకుడు కానీ మా తండ్రి గారు మరణించిన తర్వాత 11వ రోజు కార్యక్రమానికి కానీ, లేకపోతే మా తండ్రి గారు ప్రథమ వర్ధంతికి కానీ, లేదా మా కుమారుడు వివాహానికి కానీ, మా కుమార్తె వివాహానికి కానీ మిమ్మల్ని కానీ మీ నాయకుడిని కానీ ఆహ్వానించినప్పుడు మీరు ఏ విధంగా స్పందించారు? మీ నాయకుడు ఏ విధంగా స్పందించారు? ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడేదో ఏమీ తెలియని నంగనాచిలాగా మాట్లాడడం సమంజసం కాదు. మరి 2024
ఎన్నికలు అయిన తర్వాత మీ ఇంటి మీద 5 సార్లు దాడులు జరిగినాయని చెప్తా ఉన్నారు. దాదాపు ఒక సంవత్సర కాలం క్రితం మీ ఇంటి పైన దాడి చేయడం కోసం కొంతమంది మా యువకులు ప్రయత్నం చేశారని మరుసటి రోజు తెల్లవారకుండానే మీరు వెళ్ళి గ్రామ పెద్ద రామలింగారెడ్డి గారికి మొరపెట్టుకున్నారు. నాకు తెల్లవారినే విషయం తెలిసిన వెంటనే నేను ఆ యువకులను పిలిచి మందలిస్తా ఉన్న నేపథ్యంలో రామలింగారెడ్డి గారు మా ఇంటికి రావడం, నేను వీళ్ళని మందలించడం చూసి ఈ విషయం గురించి నేను వచ్చానని చెప్పి మా ఇంటి దగ్గర నుంచే మీకు ఫోన్ చేసి నువ్వు చెప్పిన విషయం నేను చెప్దామని రాము దగ్గరికి వచ్చేటప్పటికే రాము వాళ్ళని మందలిస్తా ఉన్నాడు. మరి ఈ విధంగా మీరు 5 సంవత్సరాలు ఎన్ని దారుణాలు చేశారు, ఏ రోజు నాకు ఎవరో కంప్లైంట్ వీళ్ళు ఎవరో చెప్పలేదు, నన్ను ఆశ్రయించలేదు, ఎందుకు మీరు చేసే పనులన్నీ చేసి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని మిమ్మల్ని మందలించిన మాట వాస్తవం కాదా? ఇన్ని రకాలుగా 2019-24 మధ్యకాలంలో అరాచకాలు అక్రమాలు సాగించి ఇవాళ ఏమీ తెలియని అంగనాచిలాగా కబుర్లు చెప్పడం అనేది సమంజసం కాదు అని చెప్తా ఉన్నా. ఇక నన్ను నాయకుడిగా గుర్తించారు ప్రత్యర్థిని గుర్తించినప్పుడు పాపం పక్కనే ఆయన కూర్చోబెట్టుకొని నన్ను నాయకుడిగా గుర్తించారు అంటే దాని అర్థం ఏంటో అందరికీ అర్థమవుతా ఉంది క్లియర్ కట్గా. పక్కన మీరే ఒకసారి ఒక సభలో అన్నారు మా నాయకుడిని తింగర గంగిరెడ్డి అంటారు, తింగర గంగిరెడ్డి వాస్తవమే అని. ఇవాళ కూడా అలాగే పాపం ఆయన పక్కన కూర్చోబెట్టుకుని తింగర గంగిరెడ్డిగా చెప్పి నన్ను నాయకుడిగా గుర్తించారంటే అది ఏమర్థం అవుతా ఉందో తెలుస్తూ ఉంది. సరే, వారిని బైపాస్ చేసి నేను అభ్యర్థి అని రామకృష్ణారెడ్డి గారు చెప్పారంటే మీ మాటలనే చెప్పాను నేను. మీరు కొంతమంది వ్యక్తుల దగ్గర చెప్పిన మాటలనే నేను చెప్పాను. మీరు ఇటీవల కాలంలో కొంతమంది దగ్గర ఉట్టెక్కిచ్చారు. ఏమని? ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే నిర్వహించినట్టు, ఆ సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలో సూర్యనారాయణ రెడ్డి గారి గ్రాఫ్ మరీ తగ్గిపోయింది, ఎన్నికల నాటికన్నా తగ్గిపోయింది, అందువల్ల మీరు సరి చేసుకోండి, లేకపోతే అభ్యర్థిని మార్చి వేరే ఒక అభ్యర్థిని చూసుకోవాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, అందువల్ల వారికి ఎటు అవకాశం ఉండదు, అందువల్ల నేను కానీ ఇంకో వ్యక్తి ఇటు పక్కన కూర్చున్నారు, మీకు డాక్టర్ గారికి రెండో పక్కన కూర్చున్న వ్యక్తి, మేము ఇద్దరిలో ఎవరొకళ్ళం అభ్యర్థి అవ్వచ్చు అని కూడా మీరు చెప్పిన సందర్భాన్నే నేను ఉదాహరించి చెప్పాను తప్పించి ఇందులో నేను కొత్తగా చెప్పింది లేదు. ఇక మీరు వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తారా అని మీరు ప్రశ్నించారు. మీ నాయకుడితో నేను ప్రమాణం చేశాను, ఏం జరిగిందో తెలుసు. మీరు అంత సరదా ఉంటే ప్రమాణం చేయడానికి మా సత్య రెడీగా ఉంటాడు, మా సత్య వస్తాడు, మీ దగ్గర ప్రమాణం చేస్తాడు, మీ ఇద్దరు చేసుకోండి. మీరు నాతో ప్రమాణం చేస్తానని నన్ను ఆహ్వానించబేటి. మీ నాయకుడు కూడా నేను శాసనసభ్యుడిగా ఉండగా నన్ను ఆహ్వానించారు, కానీ ఇవాళ నేను రాజ్యాంగబద్ధంగా నేను శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తిని. అందువల్ల మీ నాయకుడు నాతో చేశాడు, మీతో చేయడానికి మా సత్య కానీ ఇంకొక వ్యక్తులు కానీ రెడీగా ఉంటారు. మీరు చేయొచ్చు, నిరభ్యంతరంగా సత్య ప్రమాణం చేయొచ్చు, లేకపోతే బహిరంగంగా వచ్చి మాట్లాడచ్చు, లేకపోతే మీ నాయకుడు అవినీతి పైన నేను అనేక సందర్భాల్లో వాస్తవాలు చెప్పి ఆ రోజు ధైర్యంగా వచ్చి ప్రమాణం చేశాను. ఈవేళ బహిరంగ చర్చగా రమ్మని లేకపోతే రాజీనామా చేస్తాను నిరూపిస్తే అని చెప్తున్నా మీ నాయకుడు రాడు. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు మీ నాయకుడి చేత అవినీతి నిరూపణ కోసం నాతో చర్చకు రమ్మని ఆహ్వానించండి. మీతో ఏదైనా సత్య ప్రమాణం చెయ్యాలి వినాయకుడి ముందు అనుకుంటే మా సత్య ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడు. ఇంతకుముందు కూడా ఒకసారి సవాల్ చేశాడు, మా నాయకుడు ఎందుకు, మేమందరం రెడీగా ఉన్నాం, సత్య ప్రమాణం చేస్తామని. లేదు, సాక్షాత్తు మీ ఇంటికి వస్తే మీ ఇంటి దగ్గర దేవుడి పటాల పైన కూడా ఆ సత్య మీకు ప్రమాణం చేయడానికి సదా సిద్ధంగా ఉంటాడు. ఏ సమయంలో 24/7 ఏ సమయంలో పిలిచినా వస్తాడు. మీ ఇంటికి రమ్మంటారో లేకపోతే ఆలయానికి రమ్మంటారో అది మీ ఇష్టం. మావాడికి కూడా చాలా సరదా మీతో తలపడ్డం, అందువల్ల దేనికి దానికి సరిజోడి ఉంటుంది. అందువల్ల మీరు అనవసర విషయాల జోలికి పోకుండా ఇంకొక ప్రధానమైన విషయం,
మీరు కంప్లైంట్ చేయలేదు సరిగదా, చట్టం గురించి చెప్పారు కదా, ఎమ్మెల్సీ చేయించుకున్న వ్యక్తి చెప్పింది చట్ట ప్రకారంగా పరిగణలోకి తీసుకుంటారు అని. మరి పోలీసు వారు దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఆ నందికి సత్యనారాయణ చెప్పిన వ్యక్తి 3 వ్యక్తులు అని చెప్పాడు. మీ సూర్యనారాయణ రెడ్డి గారు 17 మంది వ్యక్తులు అంటారు. మరి ఆయన కౌంటింగ్ చేశారో ఏంటో నాకు తెలియదు. మీరేమో 17 మంది వ్యక్తులు అంటారు. తర్వాత ఏమో మరి పోలీసులు చట్టం ప్రకారంగానే నందిక సత్యనారాయణ చెప్పిన ఎమ్మెల్సీ స్టేట్మెంట్ మీద ఎగ్జామిన్ చేయడానికి మిమ్మల్ని 2 సార్లు ఆహ్వానించారు. మరి మీరు ఎందుకు ఎగ్జామినేషన్కి వెళ్ళలేదు? మీరు ఎందుకు వెళ్ళలేదని అడుగుతా ఉన్నా. చట్టం గురించి పెద్దగా చెప్పారు కదా, పోలీసులు మిమ్మల్ని ఎగ్జామిన్ చేయడం కోసం మిమ్మల్ని పిలిస్తే మీరు ఎందుకు వెళ్ళలేదు? 12వ తారీఖున దాడి జరిగిందని చెప్తా ఉన్నారు మీరు. ఈ రోజు వరకు మీరు ఎందుకు నోరు మెదపలేదు? ఇవాళ మాత్రమే ఎందుకు మెదిపారు? నిన్నటి మాత్రమే ఎందుకు మెదిపారు? ఇవన్నిటికీ సమాధానం చెప్పండి. కృష్ణారెడ్డి గారు చెప్పినా, సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పినా చెప్పి ఆ తదుపరి మాటలు మాట్లాడండి. అనవసరంగా రోజు ఇదే వివాదం. ఎందుకు ఇది? ఏదో ఒక విధంగా సింపతి సంపాదించాలి, ఏదో ఒక విధంగా మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయాలి అనేది ప్రజలందరూ గ్రహించారు. ప్రజలకు తెలుసు. మిమ్మల్ని సాగనంపారు. మీరు భవిష్యత్తు ఏదో ఉంది అని ఊహించుకుంటే చివరికి మీకు అటు ఇటు ఉన్న వాళ్ళే మీపైన పోటీకి సిద్ధమవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని పక్కకు తప్పించి వాళ్ళు మీ స్థానాన్ని ఆక్రమించాలని మీకు లెఫ్ట్ రైట్ ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు అది తెలుసుకోకుండా మీరేదో ఊహల్లో మీరు సాగుతూ ఉన్నారు. సూర్యనారాయణ రెడ్డి గారు అది గ్రహించుకొని ముందుకు సాగితే మంచిదని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఇది జరిగింది అని తెలిసి స్పష్టంగా అవగాహన ఉంటే దానిపైన పోలీసులకు ఫిర్యాదు చేసుకుని పోలీసులు విచారణకు సహకరించండి. అంతేగాని కృష్ణారెడ్డి గారు పోలీసులు విచారణకు పిలిస్తే ఎస్కేప్ అయ్యి వాళ్ళు వచ్చి ప్రెస్ ముందు కూర్చొని మాట్లాడడం కరెక్ట్ విధానం కాదు. సూర్యనారాయణ రెడ్డి గారు కూడా తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.